ఇప్పుడు ఈ ఈ పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా ఇండస్ట్రీ నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ 4 రోజులు గెలిచిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి పరిపాలన కానీ, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, దాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు అనిపించిన కలిగిన అభిప్రాయం ఏంటి? ఎందుకంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకుంటుండాలి, ది బెటర్ ఏం చెయ్యొచ్చు. దానికి 100% చంద్రబాబు నాయుడు గారు ప్రైవసీ ఇచ్చారండి. ఎస్, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యు, ఫ్రీడమ్ ఇచ్చేదానికి. ఎస్, డెఫినెట్లీ. ఆ ఫ్రీడమ్ ఏమిటంటే ఒక తన క్యూరియాసిటీ ఏమిటి, ఏం చేయాలని అనుకుంటున్నారు, గో. ఓకే, ఆ ఫ్రీడమ్ ఇచ్చారనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. చంద్రబాబు గారు తినికి ఏమి కావాలనుకొని రాజకీయాల్లోకి వచ్చారో దానిలో ఇప్పుడు అన్వేషణ. డెఫినెట్లీ ఏదో ఒక రోజు ది బెస్ట్ దీనికి ఆయన వెళ్తారు. ఎందుకంటే ఆ తపన మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి వేణు గారు, ఆ తపన అనేది తగ్గిపోతే మనం చెప్పలేము, కానీ ఆ తపన ఉన్నంత వరకు అది ఇంకా ఏమిటి ఇంకా ఏమిటి ఇంకా ఏమిటి అనేది ఉంటుంది. సంథింగ్ ఒక తల్లికి పుట్టిన 4 పిల్లలే ఒకలాగా ఉండరు. అవును, ఒక డాక్టర్ అవుతారు, ఒకరు ఇంజనీర్ అవుతాడు, ఒక పొలం పని చేస్తాడు, వాడికి చదువు అంటే ఇష్టం లేదు అనేది. సేమ్ అలాగే మన పవన్ కళ్యాణ్ గారిది సంథింగ్ ఒక డిఫరెంట్ అండి. ఆయన ఫస్ట్ నుంచి ఏమిటంటే ఏదో చెయ్యాలి ఎలాగో. నేను అప్పుడప్పుడే స్టార్టింగ్ వచ్చాను నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి. సూరప్పారావు గారిది, సూరప్పార కదండి ఆయన, ఇదే ఎన్కౌంటర్ అయ్యారు కదా అక్కడ మన రామానాయుడు స్టూడియో దగ్గర. పరిటాల రవి గారు మూవీ అదేదో ఉంది మోహన్ బాబు గారి హీరోగా, దానిలో ఏదో ఒక క్యారెక్టర్ నన్ను అడగడం జరిగింది. ఓపెనింగ్కి నేను కూడా ఆ రోజు రామానాయుడు స్టూడియోకి వెళ్ళాను. ఓకే, అంతమంది చనిపోయారు. నా గురించి కూడా వైజాగ్ నుంచి ఫోన్లు, అంటే నేను అక్కడికి వెళ్తున్నానని మామూలుగా ఉంటుంది కదా, చెప్తాను కదా పేరెంట్స్కి. వాళ్ళు ఏంటి వెళ్ళింది వచ్చిందా లేదో అంటే నేను వెంటనే ఏమి వచ్చలేదు. అక్కడ జరిగిన తర్వాత నీళ్ళు లేను అందులోను, నాకు జరగలేదు. కానీ జరిగిన తర్వాత అక్కడ కొంచెం ఆ గ్యాదరింగు, ఆ క్యూరియాసిటీ చూడటం అదంతా ఉంటుంది. కొంచెం లేట్ అయింది, అప్పుడు ఫోన్లు లేవు కదండి. సో దానికి మా వాళ్ళు గాబరపడిపోయేవాళ్ళు. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ గారికి గుండు కొట్టించారంట అని. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రేంజ్లో ఆలోచిస్తారు, ఆయనకి ఈయనకి అసలు ఏంటి, ఏమైనా రిలేషనా ఏంటి అంటే దేన్నైనా దూచుకుపోయే తత్వం, క్వశ్చనించే తత్వం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. ఇప్పుడు అందుకని ఇప్పుడు చేస్తున్నదంతా అన్వేషణ. ఇదేంటి అదేంటి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది కాదు మనం ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో. నిజంగా ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ, నేను చెప్పాను కదండి, వైఎస్ఆర్సీపీని నేనేమి తక్కువ చేసి అంటే డిగ్రేడ్ చేసి నేను మాట్లాడట్లేదు, దేన్ని డిగ్రేడ్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు వెనకాతల తిరిగిన వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు, పని పాట లేనోళ్ళు, బాగా యూత్ ఆయన వెనకాతల తిరుగుతున్నారులే అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నోసార్లు కామెంట్ చేశారు. మీరు విన్నారో లేదో? విన్నారు. ఇప్పుడు వాళ్ళే ఒక నాయకులుగా ఎదిగి ఈరోజు 21 మందిని కూర్చోబెట్టారు అని అంటే నాట్ ఏ స్మాల్ ఇష్యూ కదా. అందుకే మనిషికి తప్పడుంటే డెఫినెట్లీ ఏదో ఒక రోజు రీచ్ అవుతాం. కొండ చివరిని కొండ కింద నుండి కొండ ఎక్కాలని అనుకుంటాం. కొందరు ఏం చేస్తారంటే కొంచెం దూరం ఎక్కుతారు, కొందరు స్టార్టింగ్లోనూ బాబు ఏంటి ఎంత ఎత్తుందో మనం ఎక్కగలమా అనుకొని డ్రాప్ అయిపోతారు. కొందరు మధ్యకి వెళ్ళి అమ్మో మీకు మనం మీదకి వెళ్ళలేము కిందకి వెళ్ళిపోదామని కిందకు వస్తారు. కొందరు రీచ్ అయిన తర్వాత, చివరికి రీచ్ అయిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది చెయ్యగలిగేమో అని అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలా ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు అది ఎన్నో అన్నారు, ఏవో చేశారు, అది నువ్వేంటి నీకేంటి అనేది మొత్తం మీద రీచ్ అయ్యారు. సో లైక్ నేను ఆ దారిలో ప్రయాణం చెయ్యాలి అనేది నా కోరిక అనేది కాదు, పట్టుదల కూడా.